రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమా, వైఎస్ఆర్సీపీ ఎట్లా ఉంది? అలా ఈ ప్రశ్నే అప్రస్తుతం. వార్ వన్ సైడ్. ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. రానున్న రోజుల్లో ఎన్డీఏ ఆధ్వర్యంలోనే ఇక్కడ రాజ్యాధికారం చేపట్టబోతున్నాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ కూటమి వల్లనే జరుగుతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తే అభివృద్ధికి దూరంగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రమే. కాబట్టి ప్రజలందరూ గమనించారు. రానున్నది మొత్తం ఎన్డీఏ గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు ప్రజలు మొగ్గు చూపెట్టలేదు అంటారు? ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఎక్కడా కూడా అభివృద్ధి చూపించకుండా స్కామ్స్ పేరుతో స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పారదోలడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్ గాలి ఆగిపోయింది, సైకిల్ గాలి కమలం వికసిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. సో మోడీతో పొత్తున్నందుకు కొంచెం ఈ కూటమికి బలం చేకూరింది అంటారా? చాలా బలం ఉంటుందనే ఈ యొక్క కూటమి ఏర్పడింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం వస్తుందో కేంద్రంలో కూడా అదే ప్రభుత్వం ఉంటే సంక్షేమ పదాలతో పాటు అభివృద్ధి కూడా సాధిస్తామనే ఒక గట్టి నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. అభివృద్ధి అనేది చాలా వేగంగా మీరు చూడబోతున్నారు రాష్ట్రంలో. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎన్నికలు ఉన్నాయి రాష్ట్రంలో, ముఖ్యంగా గుంటూరులో పరిస్థితి ఏంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది గుంటూరులో అయితే పక్కా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే టీడీపీ వస్తుందండి. టీడీపీ మంచి లీడింగ్లో ఉందండి. మన ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ గారు 100% గెలుస్తారు. 100% పక్కా. పబ్లిక్లో ఉన్నాడు. ఆల్రెడీ కొంచెం ఫైనాన్షియల్గా బాగుంది, ప్లస్ క్యాన్వాస్ అవి బాగా చేస్తున్నాడు. 100% ఎంపీ సీట్ పక్క గ్యారంటీ. గుంటూరు ఎంపీ. గుంటూరులో పరిస్థితి ఏంది? ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది గుంటూరులో? తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీ? తెలుగుదేశం వచ్చింది అనుకుంటున్నారండి. తెలుగుదేశమే. ఎందుకంటే జనం మారాలి. దెబ్బ ఆయన దెబ్బ వీళ్ళని చూడాలని కదా. ఏంది తెలుగుదేశానికి సార్ అవకాశం ఇవ్వాలంటారా? తెలుగుదేశానికి చుట్టుపక్కల కూడా జనం అంతా తెలుగుదేశాన్ని అంటున్నారు. మరి రేపు ఎట్ట ఉండేది మొక్కు చూపుతున్నారా? చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా మళ్ళీ ఒకసారి? చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయలే. లాస్ట్ ఆయనకి ఇదే కాల్సింది, ఇంకా లేదు ఆయనకి. అది జగన్ ఎట్లా పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. ఏదో ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ జనానికి బాగానే ఇస్తున్నాడు. ఏంది కొన్ని ఉండే చేయాల్సినవి ఇంకా చేయలేదు ఆయన. అభివృద్ధి చేస్తలేడు, రాజధాని లేదంటారు. ఏంది రాజధాని? ఆయన మోడీ వచ్చాడు, శంకుస్థాపన చేసి అన్ని పోయాడు. దాన్ని 3 రాజధానులు అన్నాడు. మరి ఏది ఒకసారి కూడా లేకుండా పోయింది. ఎక్కడా లేదు ఇప్పుడు. సో చంద్రబాబుని గెలిపేయాలంటారు ఇక అని. గుంటూరులో టీడీపీ క్యాండిడేట్ పెంబసాని చంద్రశేఖర్ ఉన్నారు. అవునండి, అవును, చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఎంపీ అంటే పర్లేదు, కొద్దిగా కిలార శేఖర్ మీద ఈయనే బెటర్. చంద్రశేఖర్